పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినడానికి ఏముంది మమ్మీ అని అడుగుతారా లేదా? మా పాప అయితే వంటగదిలోకి వెళ్ళి ఏం చేశానో ఏంటా అని చెప్పి చూస్తూనే ఉంటుంది. అందుకోసమని తన కోసం అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. ఈరోజు చెకోడీలు అయితే చేశాను. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పున్నర వాటర్ పోసేసుకుని దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం స్పూనుల వరకు పెసరపప్పు, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసేసుకుని నేనైతే ఏయటం మర్చిపోయాను అనమాట. దానిలోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసేసుకుని సిమ్లోనే పెట్టుకుంటూ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పిండి మంచిగా ఉడికిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇది ఉడికినప్పుడు మనకే తెలిసిపోతుంది. ప్యాన్కి అయితే సపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనిలో కావాలంటే కొంచెం గీ కూడా వేసుకోండి. ఇంకెలా మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పిండి మొత్తం చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుని చేతికి ఆయిల్ రాసుకుంటా ఇంకా చెకోడీలు అయితే చేసేసుకోవడమే. మీరు చిన్నప్పుడు చెకోడీలు తిన్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. మా పాపకైతే ఇప్పుడు వరకు చెకోడీలు టేస్ట్ తెలియదు అనమాట. ఇప్పుడు నేను చేసి పెట్టడమే. ఇంకా మొత్తం ఇలా చేసేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా కాలిన తర్వాతే ఇవి వేసుకుని అప్పుడు సిమ్లో పెట్టేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మీరు